వనిత టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒక సీనియర్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ని కలుసుకోబోతున్నామండి. యాక్చువల్గా ఈవిడికి అస్సలు పరిచయం అక్కర్లేదు. సహజ నటి అని చెప్తే అందరికీ గుర్తొచ్చే ఒకే ఒక పేరు జయసుధ. మరి ఈరోజు జయసుధ గారు మనతో బోల్డ్ అనే విశేషాలు షేర్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు. అవేంటో ఆవిడ మాటలోనే విందామా? జయసుధ గారు నమస్కారం అండి. సో ఈ మధ్య 100 ఏళ్ల సినిమా ఫంక్షన్ని చాలా ఘనంగా జరుపుకున్నారు. సో ఈ ఫంక్షన్లో అంటే మీరు ఒక భాగమైనందుకు అండ్ ఇన్నేళ్ల మీ సినీ కెరియర్లో ఎన్నో చూశారు, అంటే హిట్స్ ఫ్లాప్స్ ఎవ్రీథింగ్, అంటే సినిమా దీంట్లో ఈ 100 years సినిమాలో ఒక 40 years నా భాగం ఉంది. 40. ఓ వావ్. 72 డెబ్యూ. 72 అంటే అంతే. 72, 82, 92, 2002 మోర్ దెన్ అంటే 2002 12 వచ్చేసింది. 40 years సక్సెస్ఫుల్ గా ఇంకా ప్రజలు నన్ను మర్చిపోకుండా. ఎస్, అంటే మీరు ఇప్పటికీ మంచి మంచి పాత్రలతో వాళ్ళ ముందుకు వస్తున్నారు కాబట్టి, అండ్ మీరు చేసిన పాత్రలు అన్నీ కూడా అంత అద్భుతమైన క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళకి ఎప్పుడు జయసుధ గారు అంటే ఒక సహజ నటిగా వాళ్ళకి గుర్తుండిపోతారు. సో మొన్న ఆ సెలబ్రేషన్స్ లో అందరినీ కలుసుకోవడం, పాత వాళ్ళందరినీ అండ్ సీనియర్ ఆర్టిస్టులని ఎలా ఎంజాయ్ చేశారు అక్కడంతా? యాక్చువల్గా ఎంజాయ్ చేసాము అని చెప్పడానికంటే చాలా హ్యాపీగా ఉండింది. ఎంజాయ్ అంటే కొంచెం చాలా వరకు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయలేకపోయారు డ్యూ టు సో మెనీ రీజన్స్. ఓకే. సో బట్ వచ్చి 100 years అన్నది మళ్ళీ రాదు కాబట్టి మమ్మల్ని తమిళనాడు గవర్నమెంట్ కూడా నన్ను జయప్రదని ఇద్దరిని సత్కరించారు కాబట్టి మేము వెళ్ళాము. సో చాలా అంటే పాత ఆర్టిస్టులు చాలామందిని మా కెమెరామెన్స్ టెక్నీషియన్స్ని కలుసుకునే అవకాశం వచ్చింది. ఎస్పెషల్లీ తమిళ్లో మేము చేసినప్పుడు బాబు అని చాలా ఫేమస్ రజనీకాంత్ గారి పిక్చర్లన్నీ ఆయనే చేసేవారు ఆ రోజు బిగినింగ్ డేస్లో. వారిని నేను జయప్రద చూసి ఆశ్చర్యపోయాం. ఎందుకంటే వారు అప్పుడు ఎలాగున్నారో ఇప్పుడు అలాగే ఉన్నారు. వారి వయసుని అడిగాం మేము, ఎంత ఏదో మా ఏజ్కి దగ్గరలో ఉంటారేమో అనుకుంటే ఆయన మోర్ దెన్ 75 years, బట్ హీఈస్ లుకింగ్ మచ్ యంగర్ దెన్ మీ అండ్ జయప్రద. ఓకే. సో అలాగా మేము చాలా కొంతమందిని చూసి ఆశ్చర్యపోయాం. చాలా మందిని చూసి పాత ఆర్టిస్ట్ అంతా చాలా సంతోషంగా ఉండింది. సో మీరు 72లో కెరియర్ మొదలు పెట్టినప్పుడు, కెరియర్ ఇన్నేళ్ళు సాగుతుంది, నేను సినిమాలోనే స్థిరపడిపోతాను అని మీరు అనుకున్నారు. అసలు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చేటప్పుడు మీ మైండ్లో ఏం ఉండింది? ఫస్ట్ నాకు 12 years నేను ఎంటర్ అయినప్పుడు పెద్దగా సరదా చెప్పాను, లిప్స్టిక్లు ఏదో మేకప్లు అవి ఇష్టం అండి. దాని తర్వాత 3 years తర్వాత చాలా బోర్ కొట్టేసింది అంటే నాన్ స్టాప్ ఎప్పుడు పని కంటిన్యూ. రాత్రి 11:30, 12 o'clock అయిపోయేది. మళ్ళీ రామారావు గారితో ఎక్కువ సినిమాలు కాబట్టి మా నాన్నగారు రామారావు గారు 7 గంటలు అంటే షూటింగ్కి 7 అంటే ఆయన 6:50కే వచ్చేస్తారు. సో మా నాన్నగారు ఏంటంటే ఆయన 6:50కి వస్తారు, 6:30కే అని. సో అందువల్ల ఆ డిసిప్లిన్ మా నాన్నగారు చాలా పర్టికులర్గా ఉండేవారు. సో 4:30కే లేపేసేవారు. మా మదర్ ఒక టీ తీసుకొని వచ్చి కాఫీయో టీయో ఇంకా లేవనని అప్పుడు అట్లా అలవాటు చేసుకున్నామన్నమాట. లేకపోతే కాఫీ టీ కూడా మా ఇంట్లో తాగనిచ్చేవారు కాదు. ఇంకా లేవకపోగా కష్టపడేదాన్ని. అందుకని అప్పుడు అనిపించింది, అబ్బా వద్దు బాబోయ్ సినిమాలో ఇలా అంటే అస్సలు రెస్టే లేకుండా, అంటే ఆ ఏజ్ లో ఫ్రెండ్స్ తో తిరగాలి బయట సరదాగా సినిమాలు షికార్లు ఇవన్నీ సాక్రిఫైస్ సో మచ్, అది యూ లూజ్ అవుట్ అది. సో అట్లా నేను 3 years తర్వాత మానేయాలనుకున్నాను. తర్వాత 3 years తర్వాత మళ్ళీ మానేయాలనుకున్నాను. ఇలా 3 years 30 years దాటిపోయి 40 years కూడా కంప్లీట్ అయిపోయింది. అట్లా అనమాట. సో ఎప్పుడు నేను మానేస్తాను. ఒకసారి రామారావు గారు ఈ జయసుధ ఇప్పుడు మానేస్తున్నావా మళ్ళీ అని అడిగారు. అడిగితే అనుకుంటున్నాను సార్ అలా అనుకోకని మానేయాల్సిన అవసరం ఏం లేదు, మానేస్తా మాట చెప్పొద్దు, మనకి ఎంతవరకు మనకి బ్లెస్సింగ్ ఉంటే అంతవరకు మనం యాక్ట్ చేయాలి అని ఒకసారి నాకు అడ్వైస్ ఇచ్చారు. దాంతో ఇంకా మానేసాను చెప్పడం. సో ఇంకా అక్కడి నుంచి అంటే కొంచెం సీరియస్ గా తీసుకున్నారా, లేకపోతే ఆ మానేయడం అనే థాట్ ని పక్కకి పంపించేసినట్టున్నారు కదా? మానేయాలి అన్న థాట్ పక్కకి పంపించేసాను అనుకోవాలి. బట్ మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత మళ్ళీ అనిపించేది, ఎందుకులే యాక్ట్ చేయడం, మళ్ళీ ఎందుకు అలా అని అనిపించేది. తర్వాత మళ్ళీ అమ్మా నాన్న తమిళమ్మాయి అలా స్టార్ట్ అయింది. ఇంకా అమ్మా నాన్న తమిళమ్మాయి తర్వాత మళ్ళీ తిరుగులేదు. దాని తర్వాత వచ్చి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, మంచి క్యారెక్టర్ అది.
సో అలా ఇప్పుడు ఎవడు ఒక పిక్చర్ చేస్తున్నాను, అది కూడా మంచి క్యారెక్టర్, ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓకే. సో అప్పుడప్పుడు ఒక 1 or 2 ఫిల్మ్స్ పాలిటిక్స్లో ఉంటూ యాక్ట్ చేయాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. చేయాలంటే చాలా సినిమాలు చేయొచ్చు నేను. ఎవరు చేయడానికి కూడా అంటే సాహసించిన పాత్రలు మీరు చాలా పోషించారు. ఆ టైంలో మీకు అంటే జస్ట్ నేను ఇది ఒక ఛాలెంజ్గా తీసుకొని నేను చెయ్యాలి అని అనిపించేదా, లేకపోతే అమ్మో వీళ్ళు ఎవరు చేయని అంటున్నారు కదా, అంటే ఇలాంటివి చేయాలంటే అందరూ భయపడుతుంటారు కదా అని మీకు ఏమైనా అనిపించేది? చాలా సినిమాలు అదే కలియుగ స్త్రీ అంతే ఎవరు చేయరు. అవును, అదే కలియుగ స్త్రీ అయితే ఏ గట్స్ అంటే ఎందుకు మీరు అలా అంటే నాకు ఎప్పుడు నాకు ఇన్స్పిరేషన్ వచ్చి షబానా హాస్మి, తర్వాత వచ్చి దానికి ముందు కూడా చాలామంది ఉన్నారు. షబానా ఆల్మోస్ట్ నేను రావడానికి ముందు వచ్చింది ఆవిడ, అంకూర్ పిక్చర్లో అదంతా కొంచెం ఇన్స్పిరేషన్స్ షబానా. నేను వచ్చిన టైంలో బాగా పీక్లో ఉన్నది జయాబాద్రి. సో జయాబాద్రి లాగా కొన్ని సినిమాలు చేయాలి, మిలి అంతా కొంచెం జ్యోతి అంతా కొంచెం మిలీలాగా. సో ఆ టైంలో చాలా సినిమాలు అలా చేసాం. సో వీళ్ళలాగా కొంచెం డిఫరెంట్గా ఉండాలి. జయప్రద శ్రీదేవి అంటే గ్లామరస్. అవును. సో నేను వాళ్ళలా ఉండాలి అన్నది ఎప్పుడు ప్రయత్నం చేయలేదు. నేను నాలాగా ఉండాలి, నాకేది సూట్ అవుతుందంటే జయబాద్రి పెద్ద ఇన్స్పిరేషన్. ఆ కాటన్ శారీస్, పెద్ద పొడుగు జడ, జుట్టు అలా, అది అంతా రిషికేష్ ముఖర్జీ పిక్చర్లో అలా నాకు చాలా ఇష్టం ఉండేది. దాన్ని కొంతవరకు నేను ఇక్కడ హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వచ్చినప్పుడు కొంచెం ధైర్యంగా ఒప్పుకునేవాళ్ళు. చాలామంది ఒప్పుకునేవాళ్ళు కాదు, గ్లామర్ హీరోయిన్స్ ఒప్పుకునేవాళ్ళు కాదు. అయ్యో ఎందుకు మనం వాల్యూ పోతుంది, స్టార్డమ్ పోతుంది. బట్ అది దానివల్ల ఏంటంటే అది నన్ను సస్టైన్ చేయగలను. నేను ఇంకా ఐ కెన్ వర్క్ ఫర్ అనదర్ 15-20 years. నాట్ నెసెసర్లీ ఎప్పుడు చూసినా నేను ఏదో అందంగా కనిపించి, నేనేదో ఇంకా నా ఏజ్ కంటే యంగ్గా కనిపించి, దానివల్ల ఐ కాంట్ డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. సో ఐ కెన్ ప్లే మదర్, ఐ కెన్ ఇట్లా ఉంటుంది. సో ఏజ్ ప్రకారం కొంతమంది వెయిట్ వస్తుంది, కొంతమంది వెయిట్, బట్ యాజ్ లాంగ్ అస్ ప్లెసెంట్గా ఉండి యూ కెన్ కన్విన్స్ ఆడియన్స్ విత్ యువర్ క్యారెక్టర్. Who knows, by the grace of God, ఇంకొక 75-80 years దాకా వేషాలు వేయొచ్చు. మీకు కూడా కొన్ని సినిమాలు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేవి చాలా ఉంటాయి, అంటే హృదయానికి దగ్గరగా ఉండేవి. సో వాటిలో ఒకటి చెప్పమంటే కష్టమే, కానీ ఒకవేళ చెప్పాలి అనుకుంటే ఏ సినిమా గురించి చెప్తారు మీరు? చాలా అదే, ఎందుకంటే ఇప్పుడు మమ్మల్ని చెప్పమంటేనే మాకు టకటకాల ఒక 10 సినిమాలు ఎప్పుడు ప్రేమేయ సందేశం, ప్రేమాభిషేకం, జ్యోతి ఇవంతా అంటారు, కానీ జ్యోతి వచ్చి చాలా న్యాచురల్ గా ఉంది చాలా. ఎందుకంటే ప్రేమేయ సందేశం మంచి క్యారెక్టర్, కానీ దాంట్లో జయప్రద కూడా మంచి క్యారెక్టర్. ప్రేమాభిషేకంలో సూపర్ రోల్, బెస్ట్ యాక్టర్స్ అది, కానీ దాంట్లో శ్రీదేవి కూడా ఉంది. అట్లా అవన్నీ శివరంజని అవుట్ అండ్ అవుట్ నా మీద బేస్ చేసిన ఫిలిం. ఎంతో దాంట్లో ఒక 30-40% నిజాయితీ ఉంది. సినిమా హీరోయిన్ సమ్వేర్ దే గో త్రూ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్, ప్రాబ్లమ్స్. సో అది ఇట్స్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. బట్ లైక్ యూ సెడ్, యు నో, మై ఫేవరెట్ ఫిలిమ్స్ శివరంజని కాకుండా జ్యోతి, ఆమె కథ ఇట్స్ అ వెరీ డిఫరెంట్. కలికాలంలో కూడా చాలా మంచి క్యారెక్టర్. కలికాలం ఇట్స్ అవుట్ స్టాండింగ్ మూవీ. అంటే నేను ప్రొడ్యూసర్ అని నేను గొప్పగా చెప్పట్లేదు, ఆ పాత్ర అంటే ఆ స్టోరీ కానివ్వండి, ఈ రోజుల్లో మనకు అలాంటి సినిమాలు అసలు లేవు. అవును, నాటిక అది చాలా న్యాచురల్ గా, చాలా అంటే ఇలా కూడా జరుగుతుంది అన్నది యాక్చువల్గా జరుగుతున్న సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. వన్స్ అగైన్ అది కూడా ఇన్సూరెన్స్ మీద బేస్ చేసిన సినిమా. అవును. సో ఉంటాయి, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. బట్ ఆడియన్స్లో మార్పు వచ్చేసింది. దే డోంట్ వాంట్ టు సీ అంటే టోటల్గా లవ్ స్టోరీస్ తప్ప ఇంకా ఏది చూడట్లేదు ఇప్పుడు. అండ్ అలాగే ఇప్పుడు మీ పిల్లలు ఎప్పుడైనా మీ పాత సినిమాలు ఏమైనా చూసి వాళ్ళు కొంచెం మిమ్మల్ని ఆట పట్టిస్తుండటం ఇలాంటివి చేస్తుంటారు? అంటే మా పిల్లలు ఎప్పుడు చూసినా ఏడుస్తూ ఉంటావు ఏంటి నువ్వు అని కొంచెం సినిమాకు చూసేవాళ్ళు కాదు. ఎంత బలవంతం చేసినా చూడరు అనమాట. అయ్యో నువ్వు ఇట్లా ఉన్నావా, నువ్వు అలా ఉన్నావా, ఇలా ఉన్నావా అని చెప్పడం ఏ రోజు నన్ను పోయింది లేదు వాళ్ళు. అయ్యో. బట్ యా, దే లైక్ అమ్మ నాన్న తమిళమ్మాయి, బికాస్ నేను ఐఎమ్ మోర్ లైక్ దట్స్ హౌ ఐ బిహేవ్ at home. I'm very friendly with my
గుడ్ ఫ్రెండ్ మా ఇద్దరు అబ్బాయిలకి. సో దే లైక్ దట్ మూవీ. అంటే మీకు పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఎందుకు ఏర్పడింది, పాలిటిక్స్ లోకి వెళ్దామని ఎందుకు అనిపించింది? అండ్ వెళ్ళటం కాకుండా సక్సెస్ఫుల్ గా మీరు ఎమ్మెల్యేగా గెలవటం కూడా జరిగింది. సో అంటే ఆ పొలిటికల్ జర్నీ ఎలా ఉంది? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాలిటిక్స్ అన్నది నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు. అసలు మనకి ఏబిసిటీ కూడా తెలియదు పాలిటిక్స్ గురించి. బట్ అఫ్ కోర్స్ కొంతమంది ఫేవరెట్ పొలిటీషియన్స్ ఉండేవాళ్ళు, వి అప్రిషియేట్ దమ్ అండ్ వి అడోర్ దమ్ అట్లా. అయితే సడన్గా వైఎస్ఆర్ గారు పిలవడం, నేను కొంచెం సోషల్ వర్క్ మా షైన్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా అప్పుడే బాగా బిగినింగ్ అండ్ ఐ వాజ్ డూయింగ్ క్వైట్ వెల్ అనమాట. అప్పుడు వారు పిలిచి నువ్వు నేను అన్నాను, అయ్యో పాలిటిక్స్ అంటే ఎట్లాగండి, సోషల్ వర్క్ లేదా వస్తే నువ్వు ఇంకా వర్క్ చేయొచ్చని. సో దట్స్ హౌ ఐ ఎంటర్డ్. అండ్ సికింద్రాబాద్ కూడా 15 years తర్వాత కాంగ్రెస్ అక్కడ గెలవడం. ఇలా ఈ పాలిటిక్స్లో నేను ఉన్నానా అనుకునే లోపల గెలిచేసాను, ఎమ్మెల్యే అయిపోయింది. కళ్ళు మూసి తెరిచే లోపల ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్ ఇట్స్ బిహైండ్ మీ. ఏదో ఒక పవర్ ఉంది. బికాస్ దట్ ఎగ్జాక్ట్లీ ఎమ్మెల్యే నేను వెళ్ళి బీ ఫామ్ ఏదో ఉంటుంది అది తీసుకుని నామినేషన్ ఇది ఫైల్ చేసి అది వచ్చిన తర్వాత ఐ హ్యాడ్ అ మేజర్ సర్వైకల్ ఇది స్పాండిలైటిస్, సివియర్ అటాక్. ఇప్పుడు కూడా ఎక్కువసేపు కూర్చోవడం, కానీ ఆ రోడ్స్ ఇట్లా పోతే మెడ మొత్తం అట్లా షేక్ అయిపోయి, అప్పుడు మాకు ఈ సికింద్రాబాద్ అంటే అడ్డగుట్ట అన్న ఏరియా ఉంది, మీరు చూసారంటే ఆశ్చర్యపోతుంది. కొన్ని ఇంత స్టీప్ ఇట్లా పైకి ఉంటుంది, చాలా భయంకరంగా ఉంటుంది. ఒకసారి జీప్ పైకి వెళ్తే వాడు రాయి పెట్టలేదు, వెనక్కి వచ్చేసింది. అమ్మ బాబాయ్ నేను ఎందుకు వచ్చాను నా రాజకీయాలకి, నాకు నా పిల్లలు ఏమైపోతారు బాబాయ్, నేను దింపేస్తే అయ్యో నేను దిగిపోతున్నాను. ఇలా చాలా చోట్ల జరగడం భయం. తర్వాత ఆ జీప్లో వెళ్ళి ఇలా చెయ్యి ఊపమంటారు, ఇలా చెయ్యి ఊపితే పైన ఎలక్ట్రికల్ కేబుల్ లేదు, ఇలా ఉంటారు. అమ్మో కేబుల్ తగిలి నేను ఏమన్నా అయిపోతానేమో, నేను చెయ్యంత ఊపనండి, నేను ఊపను. ఏమంటే మీరు ఊపితేనే చెయ్యి ఇలా ఊపితేనే వాళ్ళు వచ్చి మిమ్మల్ని, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారు అలా అని. మీకు చాలా గర్వం, మీరు సినిమా ఆర్టిస్ట్. నాకు ఎంతసేపు నాకేమైపోతుందో అన్న భయమే అన్నమాట. అట్లా మీ హెల్త్ ప్రాబ్లం ఉన్నింది అప్పుడు. ఇవన్నీ ఎట్లా నేను ఎమ్మెల్యే అయ్యానో కూడా నిజంగా అది మాత్రం బ్లెస్సింగ్ వితౌట్. అఫ్కోర్స్ ఇంకోటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈ మహిళా అభిమానులు నిజంగా అది చాలా కొంతమంది ఆ హీరోయిన్స్ అదృష్టం ఉంటుంది. విమెన్, ఎస్పెషలీ విమెన్, దే ఆర్ సో ఫాండ్ ఆఫ్ మీ. నేనంటే ఎంత అభిమానం, ఎంత ప్రేమ. వాళ్ళు చూసినప్పుడు నిజంగానే అనుకుంటాను, అబ్బా నేను ఎంత అదృష్టవంతురాలు, నాకు దేవుడు ఎక్కడో నా కాన్స్టిట్యున్సీలో కూడా కొన్ని చోట్ల పనులు జరగవు. నాకేంటంటే బేసిక్లీ ఒక్కటి ఏంటంటే సినిమా ఆర్టిస్ట్కి అన్ని చూడడం కూడా వాళ్ళకి చాలా రేర్గా మనం సినిమా ఆర్టిస్ట్లే కనిపించారు. అలాంటిది ఏంటంటే మనం ఆల్మోస్ట్ నడి రోడ్కి వచ్చేస్తాం. వచ్చేసిన తర్వాత మనం అంటే మధ్యలో రోడ్లో కూర్చున్నట్టే అనమాట. ఎప్పుడన్నా కనిపిస్తారా లేదా, ఎప్పుడన్నా వీళ్ళు కనిపిస్తారా అన్నది రోజు కనిపిస్తారు. సో ఆ గ్లామర్, ఆ క్యూరియాసిటీ, ఎప్పుడన్నా ఇది ఉంది కదా, అదే అన్ని పోతాయి. ఈ సినిమా ఆర్టిస్ట్ ఏమవుతుంది, కొన్ని పనులు జరగలేదు అనుకోండి, మన ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత వాళ్ళు మనని తిట్టాలని అనిపిస్తుంది. ఏంటండి ఏం పని, ఒక పని చేయలేదు అదేదేని. కానీ పాపం ఆ పనులు జరగకపోయినా కొన్ని చోట్ల ఎక్కడో ఒక 100 మహిళల్లో ఎవరో ఒక మహిళ గట్టిగా అలా అరుస్తారు. కానీ 99.99% వాళ్ళు ఏమన్నా గట్టిగా చెప్పాలన్నా కూడా చెప్పలేరు. వాళ్ళ బాధను కూడా, అంటే పనులు జరగట్లేదు, ఇక్కడ విధి ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో కూడా కొన్ని సిచ్యువేషన్లో వాళ్ళు నన్ను చూడగానే వాళ్ళకి ఎంత ఫేస్ అంతా అంత ప్రేమ, అంటే వెలిగిపోతూ అంత ప్రేమ అనమాట. మనం ఏం చేయలేకపోతున్నామే అని అనిపిస్తుంది నాకు. ఫస్ట్ నేను సేవ చేయడం కోసం రాజకీయాల్లో వస్తున్నానంటే 99% ఎవరికి నచ్చలే నేను రావడం. మీకు ఎందుకండి ఇది, నేను మదర్ తెరిసా ఆమె పొలిటీషియన్ కాదు కదా, అయినా ఆవిడ ఫేమస్ అయింది, మీరు ఆవిడ బాటలో నడవాలంటే అట్లా నడవచ్చు కదా, దానికోసం మీరు పాలిటిక్స్లోకి ఎంటర్ అయిన అవ్వాల్సి. నిజంగా అనిపించింది సేవ అన్నది మనం చేయొచ్చు, కానీ ఆ సేవ వేరే ఈ సేవ వేరే. ఆ సేవ అన్నది అప్పటికప్పుడు మనకు ఉన్నంత వరకు మన ఇష్టం, వాళ్ళ తృప్తి పడతారు ఉంటుంది. ఇక్కడ ఏమిటంటే ఎంతసేపు 24 hours మనం సాధించాలంటే చాలా కష్టం. సో అందువల్ల చూద్దాం, పాలిటిక్స్లో ఎంటర్ అయిపోయాను. డెఫినెట్గా ఇప్పుడు కొంతవరకు సినిమా బిగినింగ్లో ఎట్లా ఉందో అట్లా ఉంది. రాబోయే నెక్స్ట్ 5 years డెఫినెట్గా
ఛాలెంజ్ చేయలేను కానీ బట్ డెఫినెట్గా సాధిస్తాను, కొంతవరకన్నా సాధిస్తానని నమ్మకం నాకు. అండ్ అలాగే మేడం, అంటే ఈ మధ్య కాలంలో ఆడవాళ్ళ మీద అఘాయిత్యాలు అనేవి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. సో ఒక మహిళగా, ఒక సక్సెస్ఫుల్ ఉమెన్గా, అంటే ఇలాంటివి అరికట్టాలి ఒక రోజులో అంటే అవ్వవు, కానీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే బెటర్ అని? అంటే ఇప్పుడు మనకి మొన్న జరిగిన ఇన్సిడెంట్, నిర్భయ ఇన్సిడెంట్ తర్వాత మార్పులు ఎంతవరకు వస్తుందని మనం ఇప్పుడు చూడలేము. మెయిన్ థింగ్ ఏంటంటే పావర్టీ అన్నది పోవాలి. పావర్టీ లీడ్స్ టు సో మెనీ థింగ్స్. సైకాలజీ మార్పు, సైకలాజికల్గా వాళ్ళకి ఇది. సో ఇట్ లీడ్స్ టు ఇంటర్లింక్డ్ విత్ సో మెనీ థింగ్స్. అందుకని బేసిక్ ఫస్ట్ ఏంటంటే ఇండియాలో పావర్టీని అరికట్టడానికి ఏదైనా చేయాలి, ఎరాడికేట్ చేయాలి. దాన్ని ఎరాడికేట్ చేసిన రోజే మార్పు వస్తుంది. ఏంటండి మా వాళ్ళు ఎక్కడో దొంగతనం చేశారు, మీరు చెప్పండి అలా. అట్లా అంటే నాకు షాకింగ్. హౌ కెన్ అన్ ఎమ్మెల్యే గో, వాడు క్రైమ్ చేసినప్పుడు, వాడు తప్పు చేసినప్పుడు వాడిని విడిపించమని ఎట్లా చెప్తారా కదా? యు ఆర్ నాట్ సపోజ్ టు డూ ఇట్. అట్లా మీరు చేస్తేనే ఆ ఏరియాలో ఉన్న ఒక 15-20 మంది ఓట్లు మీకు వస్తుంది. సో మీరు అది కూడా చెయ్యాలి ఎమ్మెల్యేస్. ఇక్కడ మీరు సీ వేర్ ఇట్ గో. సో ఏమైపోతుందంటే ఇలాంటి విషయాల్లో పొలిటికల్ ఇది కానీ పీపుల్ గెట్ అవే బికాజ్ వాళ్ళు ఎవరికో రిలేటెడ్ అనో, లేకపోతే వీళ్ళ వల్ల మనకి 100 ఓట్లు వస్తుందనో, ఇవన్నీ మన వాళ్ళు దృష్టిలో పెట్టుకుని మన వాళ్ళు కొంతవరకు రాజకీయ నాయకులు సర్వనాశనం చేస్తారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఇది 100% అదే. సో ఈ క్రైమ్ అన్నది అరికట్టాలంటే ముందు లా స్ట్రిక్ట్ అవ్వాలి, ఇంటర్ఫియరెన్స్ ఆఫ్ పొలిటికల్ పీపుల్ ఉండకూడదు, పనిష్మెంట్ వెంటనే ఇప్పించాలి. కొంతవరకు ప్రజలు యంగ్స్టర్స్లో చెడిపోవడానికి కారణం ఐ విల్ డెఫినెట్లీ సే ఇట్స్ బికాస్ ఆఫ్ ద మూవీస్. సో సైకలాజికల్గా కొంతవరకు సినిమా అన్నది సర్వనాశనం చేసేస్తుంది. ప్రభావం కాదు, పెద్ద డ్యామేజ్ చేసింది అది సొసైటీలో అది. సో అందుకని 10th క్లాస్ స్టూడెంట్ ఎప్పుడు ప్రేమించవచ్చు, అది జరిగి ఉండొచ్చు. నేను 10th చదువుకున్నప్పుడు కూడా చాలామంది ప్రేమించారన్నది. బట్ నాట్ నెసెసరీ మన అన్నీ చేసేవన్నీ స్క్రీన్ మీద చూపించాల్సిన అవసరం లేదు. అది చేశారు వీళ్ళు, అది చేయడం వల్లనే బాగా చెడిపోయారు పిల్లలు. మీరు ఒక సీనియర్ సక్సెస్ఫుల్ ఆర్టిస్ట్ అంటే మీరే ఇంత ఓపెన్గా చెప్పడం నిజంగా చాలా బాగుంది మేడం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ టైంని మా కోసం స్పెండ్ చేసి బోల్డ్ అనే విషయాలు మాతో షేర్ చేసుకున్నందుకు. సో ఫైనల్గా వనిత టీవీ వ్యూవర్స్కి, ఓకే, వనితలందరికీ నా శుభాకాంక్షలు. కీప్ వాచింగ్ వనిత టీవీ, ఎంజాయ్. అండ్ ఐ థింక్ వనిత టీవీ మహిళలకి ముఖ్యంగా వన్ ఆఫ్ ది బెస్ట్, వన్ అండ్ ఓన్లీ ఛానల్. సో ఈ 5th యానివర్సరీ ఇంకా ఎన్నో యానివర్సరీలు గడుపుకుంటూ మనందరికి కూడా ఈ ఛానల్ ద్వారా ఎన్నో నేర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం అందరూ కంటిన్యూ టు వాచ్ దిస్ ఛానల్ అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.